దినాల రోజు ఇంటి ముంగట ఎత్తరు టెంట్. నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేనైతే పేషెంట్. ఏందే నువ్వు చేసేది ఈడ? ఎవర్రా నువ్వు? నాకు కావాలి. ఆ హీరోని ఇంకొక అమ్మాయి లవ్ కదా, ఆ అమ్మాయే హీరో బాధ చూడలేక ఒక జాబ్ చూసి పెట్టింది. అబ్బా, ఇది కదా నిజమైన ప్రేమ. నేను సంతోషంగా ఉండకపోయినా సరే గాని నేను ప్రేమించేవాడు సంతోషంగా ఉండాలని జాబ్ ఇప్పించింది చూడు, అది నిజమైన ప్రేమ. ఒక్కొక్క రైతు పంటలు పండక అప్పులు కట్టలేక ఊరేసుకొని చచ్చిపోతారు. నువ్వు కూడా ఊరేసుకొని చచ్చి ఆమెను కూడా చంపుతావా? వెంకీ ఇన్నే ఉన్నాడే. అనే నందు, నిన్న నైట్ వెంకితోనేమో చెప్తా అన్నావు కానీ ఇదే మంచి ఛాన్స్, చెప్పిగా. సరే. వెంకీ అరే లైన్లు ఉండరా, నేను తర్వాత మాట్లాడతా. నిన్ను నేను గంత మంచి చెప్పినా కానీ మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు నువ్వు? దాన్ని ఎందుకు కొడతానో వెంకీ? అది ఎందుకు వచ్చిందని నీకు తెలుసా? ఎందుకు వచ్చింది? మళ్ళీ లవ్ చేస్తానని చెప్పడానికి వచ్చింది, గంతేగా. కాదు, నీ గురించి నీ లవ్ గురించి తెలిసిన తర్వాత నీకు హెల్ప్ చేద్దామని వచ్చింది. కానీ నువ్వేం ఆలోచించకుండా దాన్నే కొట్టినావు. అది నిన్న నైట్ నీ గురించే మస్తు ఆలోచించి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ఫోన్ చేసి నీకు జాబ్ వచ్చేటట్టు చేసింది. నెలకు 40,000 సాలరీ. అవునా? సారీ నందు, అయినా నిన్ను లవ్ చేస్తలేనుగా. నువ్వు నాకెందుకు హెల్ప్ చేసి అవసరమా? నేను సంతోషంగా లేకున్నా నేను ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండాలి. అందుకే నీ గురించి తెలిసినాక మా ఫ్రెండ్ వాళ్ళ డాడీతో మాట్లాడి నీకు జాబ్ తీసుకొని వచ్చిన. అయినా నాకు జాబ్ అవసరం ఉందని నీకెట్లా తెలుసు? మనం ప్రేమించిన వ్యక్తి కష్టాలు ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా తెలుస్తాయి. నువ్వు ఒక 2 days తర్వాత రా, అప్పుడు నీకు నేను జాబ్ ఇప్పిస్తా. అవునా? థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ. అరే సుమన్గా, నాకు జాబ్ వచ్చినట్టేరా. సరే బాయ్, 2 days తర్వాత కలుద్దాం. వెంకికి ఎందుకు జాబ్ ఇవి పెట్టినవే? వెంకికి జాబ్ రాకపోతే అది అర్థం చేసుకోదు, తర్వాత నిన్నే లవ్ చేస్తాడు కావచ్చు, ఎవరికి తెలుసు? ప్రేమల స్వార్థాలు ఉండద్దే. నాకు అసలు ఆలోచనే లేదు. వెంకి సంతోషంగా ఉంటే నాకు చాలు. పారిపోదాం, మీకు థమ్స్అప్ దాయిపిస్తా. అచ్చుడు కరెంట్ ఓడు ఒకటే. ఈ నారుకు నీళ్ళు పట్టపోతేనేమో మారేది కదా, ఎట్లా? ఏ సురేష్ బాబు, నీ చదువు మాట్లాడుకుంటున్నావేందే? ఏం లేదే లక్ష్మణు, గంట సేపు కరెంటు పెడదామంటే నార్మడికి కరెంట్ వస్తలేదు. సురేష్ బాబు, నేను పొద్దుగాల వచ్చినా నారుమడికి నీళ్ళు పెట్టుకుంటే అయిపోయింది. ఈ మధ్యాహ్నం అయితే కరెంట్ ఉంటుందా? చిన్న పని ఉండేనే, ఇక అదొకటి ఇదొకటి ఆలోచించి ఇంట్లో మనసున మట్టకి ఇప్పుడు వచ్చిన. కరెంట్ పోతుందనే ఎరక నాకు ఇప్పుడు. సరేగా, నీ కొడుకును మందలిచ్చిన ఆవే మారిండా మరి? మందలిచ్చిన అయింది, నలుగుచ్చుకుండా అయింది. ఇక ఆడు మారకుంటే మరకుంటే ఏం చేస్తావే? చంపుకుంటే ఏంది కొడుకుని గిట? అని చంపుడు కాదు, ఆడికి ఇట్లా గట్లా చేసిండే అయితే ఇక నేనే చేస్తా. నువ్వు వచ్చుడు ఎందుకే బాబు? నీ కొడుకు నీ పైన బాగా ప్రేమ ఉందే, ఖచ్చితంగా మారుతాడు. మారాలని నేను కూడా అనుకుంటానా, మారుతానని నమ్మకం నాకు కూడా ఉందే. ఇక కొడుకు మీద నమ్మకం ఉన్నప్పుడు చచ్చుడు ఎందుకే? చచ్చుడు పిచ్చుడు మాట్లాడకు. నీదికి మంచిగానే కనిపిస్తాను కానీ లోపల బాధ ఉందే. నాలో ఆడు చక్కది ఇంట్లేను, నేను చక్కది ఇంట్లేను, లోపల బాధ ఉంది. ఇక రేపు ఎల్లుండా అని అడుగుతా. అడుగు ఇంకొకసారి అడుగు. లాస్ట్ సారి అడుగుతున్నా, ఏదో ఒకటి చెప్పుకొని అడుగు. ఇక అడుగుతా. నాకు అంత నీరసం అనిపిస్తుంది. అప్పటిసింది ఇన్నే కూర్చున్నా కదా, అన్నం తినలే. ఇక అవన్నీ నార్మల్కి నీళ్ళు పెట్ట తోలుతా. బండికి ఇట్లా తెచ్చినావా? పోదాంపా. తెచ్చినా బాపు, పోదాందా మరి. అరే సుమన్గా, సిగ్గుపడ్డ గారికి మా చాలు గాని నువ్వు తెచ్చిన లెటర్ ఏది? ఇద్దే చదువుతా. అగో నువ్వేం చదువుడు? మనందే చదవాలి. మీ
నందు చదవది మొన్ననే చదివి రాత్రి అంతా పిస పిస వేసిందట. నేను చదువుతిద్దే, దానికి నచ్చితే గిట్ట అది ఓకే చెప్తుంది. ఎవరు చదువుతుంది రా కర్రోడా, లెటర్ నచ్చుతా అయిపోయా. ఇది కూడా కరెక్టే. ఇవి అశ్విని చదువు ఇద్దే చదువు. బురదలా బొరుతుంది పంది, శివుని ముంగట ఉంటుంది నంది, నువ్వు నా జీవితంలో లేకపోతే ఒక పెద్ద రంది. ఏంద్రా ఇది, ఇందులో నువ్వు పందివా? ఏ పంది కాదు, ప్రాస మంచిగుందని రాసిన. నంది పంది రంది ఎట్లున్నది, అదిరిపోలా? నీ పెద్ద జుట్టు అయింది ఇక రందాట పందాట ఏంటిదిరా, కొంచెం మంచిగా రాస్తుందిరా లెటరు. గిదేం చూసినవురా, ముందుంటా చూడు ఎత్తుడు. దినాల రోజు ఇంటి ముంగట ఎత్తరు టెంట్, నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేనైతే పేషెంట్. డాక్టర్ ఎత్తాడు సూది, నీకోసం నా గుండెల్లో కడతాను గది. తీయగా ఉంటది గులాబ్ జామ్, నీకున్నది బాగా జామ్. మరి కాదా, గిన్ని సార్లు లవ్ లెటర్ రాసిన, ఒక్కసారి యాక్సెప్ట్ చేసిందా? మరి దీన్ని జామన్నారా ఇక? ఈ ఘోష్ గారు రాసిండు పెద్ద లవ్ లెటర్ అని ఇంకిన్ని యాక్సెప్ట్ చేస్తారు. కాళ్ళకి చెప్పులు వేసుకోకుంటే ఎలా గుచ్చుతాయి ముళ్ళులు, నువ్వు కాదంటే నా గుండెల్లో గుచ్చుతాయి అలానే ముళ్ళులు. అరే నీకు ముళ్ళు గుచ్చుడు కాదురా, పెద్ద పెద్ద గడ్డపారలు గుచ్చాలి. నువ్వు ఆగురా. నందు ఎట్లుంది లవ్ లెటర్? ఇదేం లవ్ లెటర్ రా, చీ నాకైతే నచ్చలే. ఏం రాసినావంతా? నువ్వు అబద్ధాలు ఆడకు, నచ్చి నచ్చలే అంటున్నావు కదా. నువ్వు రాసినావు పెద్ద లెటరు, ఇంకా దానికి అబద్ధం ఆడా? కావాలంటే నువ్వు పట్టుకొచ్చినావు కదా మీ దోస్తుని, ఆయన అడుగు. అవురా, నా లవ్ లెటర్ అంత చెండాలంగా ఉన్నదా? దీని లవ్ లెటర్ అంటారా, నీకన్నా స్కూల్ పరుడు మంచిగా రాస్తాడు, గింత గలీజ్గా రాస్తారా? ఇప్పుడు నా లవ్ దొబ్బినట్టేనా? ఇంకేంది సుమన్, నువ్వు తెచ్చుకున్న మీ సోపతి కూడా నచ్చలే అన్నాడు, నాకు కూడా నచ్చలేదు. మనం పెట్టుకున్న కండిషన్ ప్రకారం ఇక నువ్వు నన్ను రేపటి నుంచి బ్లాక్మెయిల్ చేయొద్దు. బాయ్, గుడ్ బాయ్. ఇక రాడు, రేపు పోదాం. ఇంకేంద్రా ముఖం మీద నచ్చలేదని చెప్పింది గారా, ఇంకోసారి ఆమె వెనక తిరగకు, నీతో నచ్చినందుకు నా ఇజ్జత పోతుంది గారా, నేను పోతాను బాయ్. ఆనందు గా లవ్ స్టోరీ ఏ రాక వచ్చింది, సినిమా చూసి చెప్పమంటుంది కదా, ఇంకా ఏం చెప్తలేవు? చూసినా అక్క, నిన్న జరిగింది ఏంటిదంటే హీరో హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి హీరోయిన్ ఒక కండిషన్ పెట్టింది. కండిషన్ పెట్టిందా? ఏం కండిషన్ పెట్టిందే? జాబ్ తీసుకొని రమ్మని చెప్పింది అక్క. అది ప్రైవేట్ అయినా మంచిదే, గవర్నమెంట్ అయినా మంచిదే అని నెలకొక 40-50 వేల జీతం ఉండన్నట. లేకపోతే ఆయన పెళ్లి చేసుకొని వేరేటోళ్ళని చేసుకుంటాను కండిషన్ పెట్టింది. అగో ఇదేం లవ్, దిక్కుమాల లవ్. లవ్ చేసినప్పుడు తెలియదా ఇవన్నీ? ఏమో గిప్పుడు లవ్ చేసినాక జాబ్ కావాలని కండిషన్ పెడుతుంది. ఏమో అక్క, నాకేం తెలుసు, జరిగింది చెప్తున్నా. ఆల్రెడీ వాళ్ళ డాడీ ఒక సంబంధం చూసి రమ్మంటే చూడ్డానికి కూడా వేయింది. అగో మెంటల్ లాయ అదేమన్నా, గా లవ్ చేసేటోని నిడిచిపెట్టి ఆ లయ్య చూసిన సంబంధం చూసుడైంది. అయినా కానీ మరి హీరోకు జాబ్ దొరుకుతుందంటవా అని? ఆల్రెడీ నేను చూసిన అక్క, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళ కంపెనీలో నెలకు 40 వేల జీతం అట, అలా చూసి పెట్టిన. నువ్వు చూసి పెట్టుడేందే? నా గురించి కాదక్క, సినిమా గురించే చెప్తున్నా. ఆ హీరోని ఇంకొక అమ్మాయి లవ్ కదా, ఆ అమ్మాయే హీరో బాధ చూడలేక ఒక జాబ్ చూసి పెట్టింది. అబ్బా ఇది కదా నిజమైన ప్రేమ. నేను సంతోషంగా ఉండకపోయినా సరే గాని నేను ప్రేమించేవాడు సంతోషంగా ఉండాలని జాబ్ ఇప్పించింది చూడు, అది నిజమైన ప్రేమ. ఇక నాలిమిచ్చి ఉన్న చూడు, ఏమో జాబ్ తెచ్చుకోకపోతేనట జాబ్ ఉన్నోని వేసుకొని వీక్తుందట. ఇదేమన్నా ప్రేమనా? దిక్కువల్ల ప్రేమ కాకపోతే దాందే నిజమైన ప్రేమ. కరెక్టే కానక్క, ఈమె ఆల్రెడీ జాబ్ ఇప్పించింది కదా, ఇక హీరోను హీరోయినే పెళ్లి చేసుకుంటారు. ఈ జాబ్ ఇప్పించిన అమ్మాయి ఎప్పుడు బాధపడుకుంటూనే ఉంటది. అయినా బాధపడుకుంటుండుడందుకే మంచి మనసున్న వ్యక్తికి ఇంకా మంచి మనసున్నోడు దొరుకుతాడు. బాధపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఆ అమ్మాయి ఎవరిని లవ్ చేయదట, ఎవరిని పెళ్లి చేసుకోదట. ఇక జీవితాంతం ఇట్లనే ఉంటా అంటన్నవేంది? అదే ఆ సినిమాలో ఆమె జీవితాంతం అట్లనే ఉంటదట. ఏమో పో, ఆకలైతే తిన్నాంపా. నీ స్టోరేమో అవనావా.
ఎట్లేదన్నా మన పార్క్ లేదా పార్క్ ఆడే పని ఉండే అందుకే పోతున్నాడు. పార్క్ పోతున్నావా? మీ పిల్లగిட்ட రమ్మన్నది ఏంది? బిల్లెక్కాడిదే గంత అదృష్టం ఉందానే నాకు. ఇంత బడన ఒక పోరణ లేదా ఇంకా నీకు? నాన్న తోడు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నాను నేను. బడకి బడి ఉంటే అమ్మాయి ఉండాలన్న రూల్ అని తవ్వుంటే పోయి ప్రతి అమ్మాయిని గెలుకుతానా ఒక్కది కూడా దేకుతలేదే. తువ్వంటే పోయి ప్రతి అమ్మాయిని గెలిస్తే పడతారా? దానికి పద్ధతి ఉండాలి. ఫస్ట్ ఉబ్బి ఇవ్వాలి, తర్వాత లైన్లో పెట్టాలి, తర్వాత నెంబర్ ఆడుకోవాలి, తర్వాత చాట్ వేయాలి, మెల్ల పడగొట్టాలి. గంతే. ఇప్పటికి ఇద్దరు అమ్మాయిలు అలానే పడ్డారా? ఇప్పటి సుతో ఒక అమ్మాయి రెడీగా ఉంది. అట్లా ఉంటుంది మనతోటి. దట్ ఈస్ మై కెపాసిటీ. నీకున్నంత కెపాసిటీ నాకు బలం ఉండవచ్చే, కానీ పోలీలు పడగొట్టా అంత లేదు. నీకు ఇద్దరు ఉందిరా అంటున్నావుగా, ఇంకొకరిని సెడి ఎత్తాన పడుతుంది. వాళ్ళు ఎవరైనా ఒకరు నాకు సెడి వేయలేవే. చల్ బాడుకావు. నాలుగు నువ్వు సెట్ ఏమంటున్నావురా? నీకు అంతా దగ్గుదాముంటే పడగొట్టి చూపెట్టరా? నాకు దగ్గు దమ్ము అన్నీ ఉన్నాయి, కానీ పోలీలను పడగొట్టి ఒక కెపాసిటీ లేదు. కానీ రోడ్డు మీద పోయి ప్రతి అమ్మాయిని గెలుకుతాను, కానీ ఒక్కరు కూడా దేకుతలేదు. కానీ ఇప్పటి చెప్తాను, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి నాకు చెల్లెతో అక్కతో సమానం, ఒక నాకు కాబోయే భార్య తప్ప. నీ బతుకు జడ పడగొట్టే తెలియలేకదో సాగు చెప్తున్నావురా. అరే నాకు పని నన్ను నొరియకు, నేను పోతాను. ఇదేంది మధు ఇక్కడికి తీసుకొచ్చినావు? ఎందుకు తీసుకొచ్చినావు? ఫస్ట్ ఆ ముచ్చట చెప్పు. ఏం లేదు ప్రశు, ఇంటికాడ అల్లుడికి ఇట్లా బోర్ కొడుతుందేమో బయటికి తీసుకెళ్ళమని మా డాడీ చెప్తే తీసుకొచ్చిన. అవును, నీకు జీవితం అయితే రాంటివి ఎంత? జస్ట్ 70K వరకు వస్తుంది. 70Kనా? ఇయర్లీ ఇంకా పెరుగుద్ది కావచ్చు కదా? పెరుగుతుంది కదా, సీనియర్ అయ్యే కొద్దీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓహో, పెరుగుతుందా? ఇట్లా అంటున్నా నేను ఏమనుకోకు, సాఫ్ట్వేర్ అంటే నాకు తెలియదు. మీ పని ఓకే, కంప్యూటర్ ముందు కూర్చొని ఒత్తుకుంటుండే కదా? అంతే కదా, ఏసీ కింద కూర్చొని అదే పని చేసుకుంటూ ఉండడం. ఒక ఏసీ కూడా ఉంటుందా? మంచిగా కూలర్ కట్టి చల్లగా వస్తుంది గాలి. ఓ పెళ్ళైనాక నన్ను కూడా హైదరాబాద్ తీసుకోతావుగా? తీసుకుపోవడం కాదు, మనం పర్మనెంట్ ఉండడమే అక్కడ. మనకు ఫ్లాట్ కూడా ఉంది అక్కడ. ఫ్లాట్ కూడా ఉందా? అయితే అక్కడ మనం పొలం వేసుకోవచ్చు ఈసారి. పొలమద్దు ఈసారి పత్తికి రేట్ బాగుంది, పత్తి వేసుకుందాం. ఫ్లాట్ అంటే పొలం కాదు మధు, మనం ఉండే ఇల్లు. అబ్బా మధు, మా వెంకాయని మోసం చేస్తానవా? నాకు ఫస్ట్ డౌటే ఉన్నది. ఆగు సంగతి చెప్తా. గీడున్నవారా? గిట్ట వచ్చినావు? నీ గురించి వస్తున్నారా? నీ కొంప కాలుతుంది అక్కడ. నీ కర్రోడ అబద్ధాలు ఆడినా కానీ అతికినట్టు ఉండాలిరా. మాది బిల్డింగ్ అయినాక బిల్డింగ్ కాలుతా అదిరా. జోకులు చేసేంత టైం లేదు, కానీ నువ్వు ఫస్ట్ ఇట్రా, అసలు ముచ్చట చెప్తా. సరే వస్తా. నాకు ఏందో చెప్పురా. చెప్పడానికే ఉన్నది, నీ ఫస్ట్ ఉంటే చెప్తూనే ఉన్నా, ఆ పోరు మంచిది కాదురా, వేస్ట్దా అని. నా మాట విన్నావు నువ్వు? అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? ఇంకెవరి గురించి? మీ మధు గురించి రా, మీ లవర్ గురించి. ఇప్పటికైనా నిష్పెట్టరా, అది వేస్ట్దిరా. అరే ఇంకోసారి గిట్ట వేస్ట్ గీస్తే అన్నావు అనుకోరా, మంచిగా ఉండదు. ఫ్రెండ్ అని కూడా చూడ, ఇదే పొలంలో చంపి బొంద పెడితే చెప్తాన్నా. అరే నన్ను చంపి పొలంలో బొంద పెట్టిన మంచిదేరా, నేనేమనుకోను. ఈ మధు అస్సలు రూపాయి నీకు చూపుతా, నువ్వు రా. ఇంకనే కూర్చున్నాను. నన్ను తీసుకొస్తానని అక్కడ ఇట్లా లేకపోవాలి. కొడుక నీకు ఉంటుంది, నువ్వు రాగా ఫస్ట్. అవును, మరి నా లైఫ్ గురించి ముందే చెప్పిండా మా డాడీ? చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని. లేదు, నాకు అంకుల్ అన్నీ చెప్పిండు, నువ్వేం టెన్షన్ తీసుకోకు. చూడు చూడ. అరే ఆ లవర్స్ అని గ్యారంటీ ఏందిరా? అన్న చెల్లెలు కావచ్చు. ఈ అన్న చెల్లెలు అయితే ఈ పాటలు వచ్చి మాట్లాడుకుంటారా? ఇది కూడా కరెక్టే. అయినా నాకు తెలియకుండా ఇది ఎవరిని లవ్ చేసిందిరా? ఎవరే ఎందుకు అనుకుంటావు? నువ్వు మొన్న నాతో అన్నావు కదా, అలా ఏదో సంబంధం చూసడానికి పోతానని నీతో చెప్పిందేమో, ఆడే ఇడు కావచ్చు. అరే అది నాకు మాట ఇచ్చిందిరా, నచ్చినా కానీ ఇంట్లో నచ్చలే అని చెప్తా అన్నదిరా. దాని మీద నాకు నమ్మకం ఉందిరా.
నీ నమ్మకం గంగల పోను ఆ లైవ్లో అంత మంచిగా అనిపించగా నమ్మకం అంటే వేంద్ర 2 వీక్తే ఆడేవాడు బరాబర్ చేస్తుంది. అవురా నువ్వు అన్నది కూడా కరెక్టేరా. ఈ మధ్య దాని ప్రవర్తన కొంచెం మారినట్టు అనిపిస్తుంది. పా ఇక 2 తూతనాడ కూడా బయటకు వస్తుంది. అరే ఆడికి ఏనాక నా మధు నా ప్రాణం అన్నామనుకో నేనే నేను రెడ్డిస్తా. చూడరా ఇప్పుడు దాని సంగతి చూస్తా. ఏ మధు ఏందే నువ్వు చేసేది ఈడ? ఎవర్రా నువ్వు? నాకు కాబోయే ఏ ఎవర్రా నువ్వు మామనే చేస్తాను? నువ్వు ఆగురా. ఏంది అది నీకు కాబోయే వైఫా? అవునరా. అసలు తను ఎందుకు కొట్టినావు? ఎవర్రా నువ్వు? నేనారా దాని లవర్ను రా. కావాలంటే దాన్నే అడుగు. ఓహో అంకుల్ చెప్పిన అతను వీడే నమ్మదు. అవును. నీకు జాబ్ తెచ్చుకునే తెలివి లేదు, అమ్మాయి మీద కేరింగ్ లేదు. ఎలా పోషిస్తావురా అమ్మాయిని పెళ్లి చేసుకుని? ఏందిరా ఏం మాట్లాడుతున్నావురా? జాబ్ లేకుంటే పెళ్లికి పనికి రారా? జాబ్ ఉంటేనే పెళ్లికి పనికి వస్తారా? అవసరమైతే నేను వ్యవసాయం చేసుకుంటే దాన్ని చేస్తారా? ఓహో వ్యవసాయం చేసుకుంటే చేస్తావా? ఆ వ్యవసాయంలో ఏమవుతుందని ఆమెను పోషిస్తావురా? ఒక్కొక్క రైతు పంటలు పండక అప్పులు కట్టలేక ఊరేసుకొని చచ్చిపోతారు. నువ్వు కూడా ఊరేసుకొని చచ్చి ఆమెను కూడా చంపుతావా? అరే వ్యవసాయం గురించి కూడా తక్కువ చేసి మాట్లాడినావు అనుకో మంచిగా ఉండదు చెప్తానా బిడ్డ. ఏం చెప్తావురా? ఉన్నదే మాట్లాడతానా? ఏం చేస్తానా?